రవి గారు, జనసేన ఎంపీల చుట్టూ కొన్ని వివాదాలు, అంటే వాళ్ళకి సంబంధించినవి, వాళ్ళకి జరిగినవి, ఇలాంటివి రకరకాల వివాదాలు చుట్టుముడుతున్నాయి. అంటే టీ టైమ్ శ్రీనివాస్ గారి అకౌంట్ నుంచి చాలా డబ్బులు ఆయన పేరు మీద కొట్టేశారు అనేది ఒకటి. అంతకుముందు బందర్ ఎంపీ మీద ఒక కేసు నడిచింది. ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఇవి రెండు నిజంగా మీరు అడిగినట్టుగా రెండు వాళ్ళకి సంబంధించింది కాదు, కానీ వివాదాలు చాలా వింతగా ఉన్నాయి. ఈ మధ్య పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో సేనాని జరిపినప్పుడు ప్రజాప్రతినిధుల మీద మేము సర్వే చేస్తున్నాము, తెప్పిస్తున్నాము అని చెప్పారు. ఒకరిద్దరు తప్ప ఎక్కువ మంది మీద వివాదాలు ఉన్నాయి, జాగ్రత్త పడమని హెచ్చరించారు. ఇలాంటి వార్తలు నేను చూశాను. కానీ నిన్న మొన్నటి నుంచి కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఆయన టీ టైమ్ అధినేత. పవన్ కళ్యాణ్ కూడా నేను అతన్ని టీ టైమ్ శ్రీనివాస్ అంటాను, ఉదయ్ అని అనను, ఎందుకంటే అందరికి ఉపాధి కల్పించాడు. కూడా అలాగే ఉంది కదా, అన్ని చోట్ల వచ్చింది ఒక కాన్సెప్ట్. కానీ అంత చురుకైనటువంటి సభ్యుడు, సరే ఆయనకు టీడీపీతో కొన్ని గొడవలు ఉన్నాయి, అది వేరే భాగం. హఠాత్తుగా ఆయన ఒక ఫిర్యాదు ఏం చేశాడంటే, ఎవరో సైబర్ మోసగాడు తన ఫైనాన్స్ మేనేజర్కు ఫోన్ చేసి డీపీలోనేమో తన ఫోటో పెట్టుకొని ఫోన్ చేసి, నేను ఫోన్ నెంబర్, నేను ఉదయ్ శ్రీనివాస్ను, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ను, నా నెంబర్ మారింది, ఈ నెంబర్కు నువ్వు డబ్బులు పంపించగలవని మెసేజ్ పంపించాడంట. ఆ ఫైనాన్స్ మేనేజర్ డబ్బులు పంపించాడంట. మొదటిసారి పంపించాడు, రెండోసారి పంపించాడు, అలా 11 సార్లు దీని మీద అతను మెసేజ్ ఇచ్చాడంట. ఇతనేమో అదే మెసేజ్ రావడం, ఇది అతనే పంపించడం జరిగిందని. ఇదంతా మోసం, నేను నా ఫోన్ నెంబర్ మారలేదు, మళ్ళీ హఠాత్తుగా నేను అకౌంట్ చెక్ చేస్తుంటే డబ్బులు ఇంకేదో నెంబర్కి పంపించినట్టుగా ఉన్నాయి, ఎందుకు పంపించారని అడిగితే ఇలా మోసం జరిగిందని అప్పుడు తేలింది. అప్పటికప్పుడు పరిశీలిస్తే 9 లక్షలే వచ్చాయి, 7 లక్షలే వచ్చాయి, మిగిలినవన్నీ వాళ్ళు డ్రా చేసుకున్నారు అని. ఈ కేసు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎందుకంటే దీర్ఘకాలంగా ఉన్న ఒక సంస్థ, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ సిస్టమ్స్, డబ్బులు ఇవన్నీ క్లియర్ కట్గా ఉండి ఉంటాయి కదా. అది కూడా ఫైనాన్స్ మేనేజర్, అది కూడా మేనేజర్, ఫైనాన్సెస్ చూసేవాళ్ళు తప్పకుండా ఎవరినో అడగడం, ఎవరిస్తారు, ఇదంతా ఉండాలి. ఇంకోటి, ఒకవేళ మనకు కూడా ఆ వ్యవహారాలు చూస్తుంటాం కదా, మొదటిసారి ఏమన్నా పొరపాటున ఇచ్చినా కానీ రెండోసారి మూడోసారి దాన్ని క్లారిఫై చేసుకుంటారు, కానీ 11 సార్లు క్లారిఫై చేయకుండా అలా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారా? ఇంకేదైనా మోసం జరిగి ఉంటే డబ్బులు అప్పుడు కూడా ఫిర్యాదు చేయొచ్చు, తన డబ్బులు తను తెచ్చుకోవడానికి. కానీ ఇదేదో అమాయకంగా జరిగిందని చెప్పడమే కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది. ఆ పై స్థాయిలో కానీ కింది స్థాయిలో కానీ ఎవరికి పంపించారు, ఎవరి దగ్గర నుంచి రికవర్ చేశారు? ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ నగర్వాలా కేసు అని, ఆ నగర్వాలా అనేవాడు ఇందిరాగాంధీ ఫోన్ చేసి స్టేట్ బ్యాంక్ అధికారికి, అకౌంటెంట్కు, నేను ఇందిరాగాంధీని మాట్లాడుతున్నాను, నువ్వు తప్పక వెంటనే 62 లక్షలు ఎంతో ఇవ్వు, ఇది బంగ్లాదేశ్తో ఏదో లావాదేవీలు ఉన్నాయి అని చెప్తే ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇందిరాగాంధీ మాట్లాడలేదు, ఎవరో ఆ నగర్వాలా అనేవాడు మిమిక్రీ చేశాడు, మళ్ళీ తనే తెచ్చుకున్నాడు. ఇది నడిచింది 70లో. అంటే అసలు ఒక అకౌంటెంట్కు ప్రధాని ఫోన్ చేస్తుందా? చేస్తే కూడా వెంటనే డబ్బులు ఎలా ఇచ్చేస్తాడు లెక్కపత్రం లేకుండా? ఈ ప్రశ్నలు అన్నీ అప్పుడు ఉత్పన్నమైనాయి. సో ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే, సంథింగ్ మోర్ దాన్ మీట్స్ ది ఐ కనిపిస్తున్న దానికంటే ఇందులో ఏదో జరిగి ఉండాలి ఎక్కడో, అంటే సమ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మిస్సింగ్ అనిపిస్తుంది. లేదంటే అంత చురుకైన వ్యక్తి కనీసంగా దాని మీద కంట్రోలు పద్ధతి లేకుండా ఉందా? అది తెలియదు. ఎవరికి పంపించారు, లేదా అంతర్గతంగా ఎవరన్నా చేస్తుంటే చెప్తున్నారో తెలియదు. దీనికంటే మీరు అడిగిన రెండోది, బందర్ ఎంపీ బాలశౌరి పిఏ గోపాల్ సింగ్ అనే అతను నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేశాడు, కొన్ని లక్షలు తీసుకున్నాడు, అన్నీ ఒక చోటికి రమ్మన్నాడు, తీరా అప్పుడు అది మోసం అని తేలింది అని. ఇక్కడ చూడండి, పిఏ మోసం చేశాడని అతని మీద మనం మాట్లాడవచ్చు, కానీ ఒక ఎంపీ యొక్క పిఏ మోసం చేశాడు అంటే బాధ్యత, నైతిక బాధ్యత ఇంకోటి తప్పకుండా ఉంటుంది కదా. అసలు ఇటువంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఎంపీ పిఏకి డబ్బులు ఇస్తే ఉద్యోగాలు వస్తాయనే అభిప్రాయం ఎందుకు కలిగించబడింది? అసలు కనీసం చెక్ ఉండదా? లేదా అంతకుముందు తీసుకోవడం ఏదైనా జరిగి ఒప్పుకున్నారా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. అందులో కొత్త పార్టీ మొదటిసారి వాళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలు వచ్చారు, వాళ్ళకి వీళ్ళిద్దరే అనుకుంటాను ఎంపీలు. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయమనే నేను భావిస్తున్నా. పవన్ కళ్యాణ్ దీని మీద దృష్టి పెట్టి, అంతకుముందు ఒకరిద్దరి మీద ఇలాంటి ఆరోపణలు వస్తే ఆయన వెంటనే బహిరంగంగా చర్యలు తీసుకోవడం ఇట్లాంటివి చేశారు. క్రమశిక్షణ కమిటీ అని అజయ్
వేములపాటి అజయ్ని దానికి బాధ్యుడిగా కూడా పెట్టారు. దీని మీద మరి ఏం చర్య తీసుకుంటారు అన్నది మనం చూడాలి. రెండోది ఇలాంటి మోసాల గురించి ఎడ్యుకేట్ చేయడానికైనా చెప్పడం. ఉదయ్ శ్రీనివాసే మోసపోతే కోటీశ్వరుడు ప్లస్ పార్లమెంట్ సభ్యుడు, పవన్కు చాలా సన్నిహితుడు, పిఠాపురంలో వర్మ లాంటి వాళ్ళకి ఈయనకి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో వివాదాలు ఎక్కువ జనసేన తెలుగుదేశం మధ్య. ఇంకొక చిన్నది, బందర్ దగ్గరలో ఉన్న ఒక వ్యాపారి లేకపోతే ఆర్ఎంపీ కూడా చేస్తాడు అతను. పవన్ కళ్యాణ్ మీద ఏదో విమర్శ చేశాట. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రతి విషయంలో ఎన్నికల ముందు ఒకటి చెప్పారు, ఇప్పుడు ఒకటి చేస్తున్నారని ఏదో తీవ్రమైన ఏదో చేసి ఉండొచ్చు. జనసేన వాళ్ళు వెళ్ళి అతన్ని కొట్టారు, బాగా దౌర్జన్యం చేసి అతన్ని మోకాల మీద నిలబడి క్షమాపణలు చెప్పించారు. ఇది ఒకటి మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది. అంటే అంతకుముందు ఇలాంటివి జరిగితే తప్పన్నాం కదా గత ప్రభుత్వ హయాంలో, కానీ డాక్టర్ సుధాకర్ ఇట్లాంటివి. ఒకవేళ తప్పు జరిగితే పోలీసులకు ఫిర్యాదు ఇవ్వండి, లేకపోతే ఇంకొక రకరకాల పద్ధతులు ఉన్నాయి, ఖండించండి అని. కాబట్టి ఇలాంటి వివాదాలను కాస్త సర్దుబాటు చేసి మళ్ళీ పట్టాలు ఎక్కించాల్సిన బాధ్యత జనసేన మీద ఉంటుంది. సుగాలి ప్రీతి విషయంలో క్వశ్చన్స్ వస్తాయి తప్పకుండా, ఏదో ఒక పరిష్కారం దొరికే వరకు. ఉదాహరణకి ఈరోజు నేను చూస్తున్నాను, ఆయేషా మీరా కేసును మళ్ళీ పరిశోధించడానికి సిబిఐ వాళ్ళు తల్లిదండ్రులను ఈరోజు కోర్టుకు పిలిపించారు. ఓకే, ఆయేషా మీరా కేసు ఇంకా ముందుది కదా, అవును, దాన్నే పరిశీలిస్తుంటే మరి సుగాలి ప్రీతి కేసు విషయంలో చెప్పి మరి ఎందుకు తర్వాత చర్యలు తీసుకోకపోగా ఈ తిట్ల వరకే వస్తే వాళ్ళ నాయకుడు ఒక ఆమెను ఆ తల్లి అయినటువంటి పార్వతి మీద ఆయన తీవ్రంగా మనం గత వారం చర్చించాం. బట్ ఇలాంటివన్నీ అపశృతులు.